అంతర్జాతీయ మత్తు పదార్థాల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన నిజాంపట్నం పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఎస్ఏ బాబురావు మాట్లాడారు. మాదక ద్రవ్యాలు అంటే మత్తు పదార్థాలని తెలిసి తెలియకుండా మత్తు పదార్థాలకు బానిసలే 15 సంవత్సరాల యువత బానిసలే తన మంచి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, దీనిపై తల్లిదండ్రులే కాకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ పెద్దవాళ్ల దురలవాట్లు చూసి తెలిసి తెలియని యువత సిగరెట్లు ప్రారంభించి మత్తు పదార్థాలు, గంజాయి, బ్రాందీ లాంటి వాటిని కూడా అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో నిజాంపట్నం పోలీసు సిబ్బంది, హై స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సార్ మొత్తం ఇటువంటి సార్ అట్లా వాయిస్ ఇస్తా సార్. డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలు, గంజాయి, హెరాయిన్ ఇట్లాంటి మత్తు పదార్థాలకి చిన్నపిల్లలు కూడా బానిస అయిపోయి, చదువుకున్న పిల్లల కాడి నుంచి చిన్న వయసులోనే మత్తు బానిస అయిపోయి తిరుగుతూ ఉంటారు. కాబట్టి చెడిపోవద్దని, మత్తు బానిస కావద్దు యువత అని చెప్పని దీని ఉద్దేశం. అది జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారి ఉత్తర్వుల మేరకు ఈ విధంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయబడింది. దీని ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా సరే మత్తు పదార్థాలకు బానిస కాకూడదు. ఏది గంజాయి కానీ ఏదైనా వేరే కానీ మత్తు పదార్థాలకి ఎవరు బానిస కాకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఎవరు బానిస కాకూడదనే ఉద్దేశంతో పెట్టింది కార్యక్రమం. సో ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రాం చేస్తున్న మన పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ డ్రగ్స్ వలన యువత చాలా వరకు చెడిపోతూ ఉంది. సో మనం మరీ ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా అంటే దాదాపుగా ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి వచ్చిన పిల్లల్లో ఈ డ్రగ్స్ తీసుకునే అలవాటు ఎక్కువ అవ్వటం వలన బాగా యువత అంతా కూడా పాడైపోతూ ఉంది. సో దీన్ని అరికట్టడానికి మరి అందరం కూడా అంటే ప్రత్యేకంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్క పౌరుడు కూడా దీనికి అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అంజలి